కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీన్ని రవ్వ ప్రసాదం అని కూడా అంటారు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేయగలిగే స్వీట్ అండ్ ప్రసాదం అండి ఇది. ఈ కొలత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాలు వేయించుకోవాలండి. 4 కప్పుల పాలను పెట్టుకొని మరిగించుకోవాలి. నేను ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే సాఫ్రాన్ ఆప్షన్. రవ్వలోకి మనం మరగబెట్టుకున్న పాలని వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు రవ్వని పాలల్లో చక్కగా అయితే రవ్వని కొలుచుకుంటామో అదే కప్పుతో 1/2 కప్పు పంచదారని బెల్లాన్ని కూడా వాడచ్చండి. నెయ్యి 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటున్నానండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కదించుకొని సర్వ్ చేసుకోవడమే. సబ్స్క్రైబ్ బుజ్జమ్మ